హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం రీజనింగ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందామండి. రీజనింగ్ ట్రిక్స్ లోని కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. సో మై డియర్ స్టూడెంట్స్, లెట్ us స్టార్ట్. సో దిస్ ఈస్ టైప్ 1 కేస్. టైప్ 1 లో మనం తీసుకున్న ట్రయాంగులర్ ఫిగర్స్ ఇలా ఉంటాయమ్మా. ఓకే, సో దీనికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? n × n + 1/2. ఓకే, ఇదే కేసు తీసుకున్నాం అనుకోండి. ఇది ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి. సో ఇక్కడ బేస్ ఏంటి? 1 2 బేసెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఫార్ములా అప్లై చేస్తే జనరల్ గా మనకి ఏమొస్తుంది? 2 × 2 + 1 అంటే 2 × 3/2. సో 2 గెట్స్ క్యాన్సిల్, ఆన్సర్ ఈస్ 3. ఓకే, బట్ ఇంత చిన్న దానికి మనం ఏమి ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకు? క్లియర్ గా మనకి ఇక్కడ తెలిసిపోతున్నాయి కదా ఫిగర్స్ ఏంటి అని. చూడండి, దిస్ ఈజ్ వన్ ఫిగర్. ఓకే, వన్ ట్రయాంగులర్ ఫిగర్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ వన్ అండ్ కంప్లీట్ గా ఇంకో ఫిగర్ చూసారు కదా, ఇది థర్డ్ వన్ అనమాట. సో టోటల్ 3 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో ఇది స్మాల్ ప్రాబ్లం కాబట్టి మనం చెప్పేసాం. ఓకే, దీనికి ఫార్ములా కూడా మనం అప్లై చేయవలసిన అవసరం లేదు. సో ఈ ఫిగర్స్ చూడండి, ఇక్కడ 1 2 3 4. ఓకేనా, 4 ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఫార్ములా ఏమవుతుందమ్మా? 4 × 4 + 1 అంటే నెక్స్ట్ నెంబర్. ఓకే, 4 × 5/2. సో 2 1s are 2 2s are 4, దట్ ఈస్ 5 2s are 10. సో మనకి ఇక్కడ 10 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. ఇక్కడ ఈ కేసులో 6 ఉన్నాయి అంటే 6 × 7/2. 2 1s are 2 3s are అంటే 7 3s are 21. సో సింపుల్ గా మనం 21 ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ద టైప్ 1. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ టైప్. సో దిస్ ఈస్ టైప్ 2. సో ఈ టైప్ 2 లో చూసారు కదా ఎలా ఉన్నాయో. మనకి సింగిల్ బేస్ కాకుండా ఇక్కడ ఇంకొక బేసు, ఇంకొక బేసు. ఓకే, బేసెస్ ప్లూరల్ కేసు ఇది. ఫస్ట్ మనం బేస్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 ఉన్నాయి. ఓకేనా, 4 ఉంటే మనం ఏం చేయాలమ్మా? సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. సో 4 × 4 + 1/2. ఓకే, సో 4 × 5/2. 2 1s are 2 2s are. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10. 5 2s are 10. ఇక్కడ చూడండి ఇలాంటి బేసెస్ ఎన్ని ఉన్నాయి? ఇదొకటి 2 3 4 5 బేసెస్ ఉన్నాయి. ఓకే, ఇలాంటివి 1 2 3 4 5 బేసెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ కి 10 × ఇలాంటి బేసెస్ టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 10 × 5. సో 5 10s are 50 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే 50 ట్రయాంగిల్స్ ఉంటాయి అన్నమాట ఈ కేసులో. ఓకే, సిమిలర్లీ ఈ కేసు చూద్దామా. ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా? బేసెస్ కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5. ఓకే, 5 బేసెస్ అంటే మనం అప్లై చేయాల్సింది ఏంటి? 5 × 6/2. సో 2 1s are 2 2 3s are 6 5 3s are 15. సో మనకి 15 వచ్చింది. సో 15 మన ఆన్సర్ అవుతుందా? కాదు. మన ఆన్సర్ ఏమవుతుంది? ఇంకా మనకి ఇది ప్లూరల్ కేసు కాబట్టి బేసెస్ కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 బేసెస్ ఉన్నాయి. సో therefore మనం ఇక్కడ ఏం చేయాలి? 15 × 4 చేయాలి. 15 × 4 how much? 60. సో 60 విల్ బి అవర్ ఆన్సర్. సో ఈ కేసులో మనకి టోటల్ 60 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఈ 60 ట్రయాంగిల్స్ కౌంట్ చేసుకున్నామా అంతే సంగతిలో. సో ఈ ట్రిక్ యూజ్ చేసి సో ఆన్సర్ అనేది ఈజీగా మనం చెప్పొచ్చు. దిస్ ఈస్ ద సెకండ్ టైప్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ టైప్. సో టైప్ 3. సో ఈ టైప్ లో మనకి ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ కనిపిస్తాయమ్మా. సో ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే బేసెస్ ఆర్ ఈక్వల్. ఆ కేసులో ఇక్కడ బేసెస్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే ఏంటి? ప్రీవియస్ కేసులో మీరు చూసినవి ఇలా ఉన్నాయన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ 1 2 3 బేసెస్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 బేసెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 1 2 3 బేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి టైప్ 2 కేస్. టైప్ 3 కేసులో డిఫరెంట్ గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి. 1 2 3 4 బేసెస్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి ఓన్లీ 2 బేసెస్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 బేసెస్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ మనకి 1 2 3 4 బేసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ అన్ని బేసెస్ ఈక్వల్ గా అయితే లేవు. ఓకే, సో అది డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో మనం చేసినప్పుడు ఈ డిఫరెన్స్ అన్నది ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేద్దామో చూద్దాం. సో దీనికి కూడా మనం అప్లై చేసేది సేమ్ అమ్మా, అదే ఫార్ములా. అన్నిటికీ ఇక్కడ అదే ఫార్ములా అప్లై చేస్తాము. కాకపోతే బేసెస్ ని ఫస్ట్ కౌంట్ చేసుకోండి. ఇక్కడ మనకి బేస్ 4. ఓకేనా, ఈ కేసులో మనకి బేస్ 2, ఈ కేసులో మనకి బేస్ 3, ఈ కేసులో మనకి బేస్ 4. ఇది మాత్రం ఫస్ట్ నోట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనకి మామూలే ఫార్ములా ఏంటండి? n × n + 1/2.
ఓకే, సో ఇప్పుడు మనకి బేసెస్ లో 4 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, 2 ఒకటి ఉంది. సో 3 చేద్దాం. సో ఫస్ట్ 4 చేద్దామా? సో 4 into 5/2. 2 1s 2 2s అంటే 10. ఓకే, బట్ ఇక్కడ ఇలాంటి 4 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో బేస్ 4 అన్నవి మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మర్చిపోకుండా ఈ వచ్చిన ఆన్సర్ ని 2 తో మల్టిప్లై చేయాలి. అదే కదా మనకి సెకండ్ కేసు. సో 20 అన్నది ఇక్కడ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి బేస్ 3 చూద్దాం. బేస్ 3 ఏమవుతుంది? 3 into 4/2. 2 1s 2 2s అంటే 3 2s 6. సో ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఏముందండి? 2 ఉంది. సో నెక్స్ట్ ది 2 into 3/2 అంటే దట్ ఈస్ 3. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే టోటల్ ఆఫ్ ఆల్ దీస్ 3, ఇక్కడ 20ని, ఇక్కడ ఆన్సర్ 6ని, ఇక్కడ ఆన్సర్ 3ని, మొత్తం 3 కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో అదేమవుతుంది 20 + 6 + 3. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 29. సో ఇక్కడ మనం కౌంట్ చేసుకుంటే టోటల్ 29 ట్రయాంగిల్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ వన్ మోర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. బిఫోర్ ప్రాబ్లం లాగే ఇక్కడ మనం చూడండి బేసెస్ కౌంట్ చేసుకొని పెట్టుకున్నాం. ఫస్ట్ 7 అనే కేసు చూద్దాం. సో 7 into 8/2. 2 1s 2, 2 4s 8 అంటే 7 4s 28. ఓకే, సో 7 అనే కేసు ఎన్ని ఉన్నాయమ్మా? 1 2. ఓకేనా, సో 2 ఉన్నాయి కాబట్టి 28 into 2 చేయాలి. సో అదేమవుతుంది 2 8s 16, 2 2s 4 + 1 56. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఎన్ని బేసెస్ ఉన్నాయమ్మా? 6 అనే బేస్ కూడా ఉంది కదా. సో 6 into 7/2. 2 1s 2 3s దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 7s 21. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా 6 ఎక్కడైనా ఉందా? లేదు, కాబట్టి దేనితో మల్టిప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ 5 చూసుకుందాం. నెక్స్ట్ ఇంకా 5 ఉన్నది. సో 5 కూడా చేద్దాం. సో 5 into 6 /2. ఓకే, 5 into నెక్స్ట్ నెంబర్ కదా. సో 2 1s 2, 2 3s 6, 5 3s 15. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా 5లో ఎన్ని ఉన్నాయి? 5 బేసెస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 1 2 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం దీనికి ఇంటూ 3 చేయాలన్నమాట. ఓకే, సో అదేమవుతుందండి 45. ఓకే, సో అన్ని అయిపోయా? లేదు, ఇంకా ఇక్కడ మనకి 4 అన్నది కూడా ఉంది. ఓకే, సో 4 ఉంది కాబట్టి అది కూడా మనం చేసేసుకుందాం. సో 4 into 5/2. సో 2 1s 2 2s అంటే 2 5s 10. ఓకేనా, సో ఇప్పుడు మనం 4 కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఇవన్నీ టోటల్ చేసేసుకుందాం. సో అదేమవుతుంది 56 + 21 + 45 + 10. ఓకే, సో అదేమవుతుంది టోటల్ 132. ఓకేనా, సో 132 ట్రయాంగిల్స్ మనం నార్మల్ గా చేయాలి అంటే అవుతుందా? ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ టైప్. సో ఈ ప్రాబ్లమ్ చూడండి అమ్మా. లాస్ట్ టైప్ లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో మనం 2 కేసెస్ అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ కేసు ఏంటి అంటే ఈవెన్ కేస్, సెకండ్ కేస్ ఇస్ ఆడ్ కేస్. ఓకే, సో ఈవెన్ అయితే మనం ఒక ఫార్ములా అప్లై చేయాలి, ఆడ్ అయితే వేరే ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, సో ఈ కేసులో ఈవెన్ కదమ్మా, చూడండి 1 2. ఓకే, జస్ట్ బేసెస్ కౌంట్ చేయండి, అది ఈవెన్ ఆడ్ అన్నది చూడండి. సో ఫస్ట్ కేసులో మనకి ఈవెన్ కేస్ అంటే 2 వచ్చింది కదమ్మా. సో ఈవెన్ కేస్. ఓకేనా, సో ఈవెన్ కేసులో మనకి ఫార్ములా ఏంటమ్మా? 1/8 into n. n అంటే 2, ఇక్కడ 2 into 2 + 2 into 2 into 2 + 1. ఓకే, సో అదేమవుతుందమ్మా? దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/8 into 2 into 2 + 2 4 into 2 2s 4 + 1 మీన్స్ 5. 2 4s 8, 8 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ గా మనకి ఏమొస్తుందమ్మా? 5. సో ఈ కేసులో మనకి 5 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, సో ఇది చిన్నదే కాబట్టి చెక్ చేసుకొని చూద్దాం. సో చూడండి 1 2 3 4. ఓకేనా, ఈ 4 ట్రయాంగిల్స్ తో పాటు ఫైనల్ ట్రయాంగిల్, కంప్లీట్ ట్రయాంగిల్. ఓకే, ఓకే, సో కంప్లీట్ ట్రయాంగిల్ 1. ఓకే, ఇదొక ట్రయాంగిల్ 2, ఇదొక ట్రయాంగిల్ 3, ఇదొక ట్రయాంగిల్ 4 అండ్ మిడిల్ లో ఉన్న ట్రయాంగిల్ 5. చూసారు కదా, టోటల్ 5 ట్రయాంగిల్స్. సరిపోయిందా? ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఈవెన్ కేస్. సెకండ్ కేస్ లో మనకి ఆడ్. సో ఇక్కడ 1 2 3 బేసెస్ కదా, ఆడ్ కేస్. సో ఆడ్ అనే కేసులో మన ఫార్ములా ఏమవుతుందమ్మా? ఇక్కడ ఈ ఫార్ములా. సో 1/8 into ఓకే 3, n అంటే 3, 3 into 3 + 2 into 3 into 2 + 1. ఓకే, 2n కదా ఇక్కడ, 2n, 2 into n3.
ఓకే -1 సో అదేమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/8 ఇంటూ 3 ఇంటూ 3 2s 6 ఇంటూ 6 + 1 7 ఓకే 7 గుర్తుపెట్టుకోండి ఇది చేశాక మైనస్ చేశాక అప్పుడు కానీ 8 తో క్యాన్సిల్ చేయకూడదు ఓకే సో దీని వాల్యూ ఏమవుతుందండి 1/8 ఇంటూ 105 - 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/8 ఇంటూ 104 ఫైనల్ గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటండి 13 సో ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈస్ 13 ఓకే సో ఇది చూడండి అమ్మా బేసెస్ కౌంట్ చేసుకుంటే ఎన్ని వచ్చాయి 1 2 3 4 బేసెస్ ఓకే సో 4 అంటే మనకి ఈవెన్ కేస్ సో ఈవెన్ కి మనకున్న ఫార్ములా ఏంటమ్మా సో 1/8 ఇంటూ ఇక్కడ మనకి బేస్ 4 కాబట్టి 4 ఇంటూ 4 + 2 ఇంటూ 2 ఇంటూ 4 + 1 ఓకే సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/8 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 2 4s 8 + 1 9 ఓకే సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 6 ఇంటూ 9/8 సో 2 తో క్యాన్సిల్ చేసుకుందాం 2 2s 4 2 4s 8 2 3s 6 2 2s 4 ఓకే నెక్స్ట్ 2 2 గెట్స్ క్యాన్సిల్ సో ఇక్కడ మనకి 3 ఇంటూ 9 సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 27 3 9s 27 సో టోటల్ మనకి ఇక్కడ ఎన్ని వస్తాయమ్మా 27 ట్రయాంగిల్స్ వస్తాయి ఓకే ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ సో వీడియో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ